తీస్తున్నా ప్రసాద్ గారు అన్నా లైవ్ వెళ్ళట్లేదు ప్రసాద్ లైవ్ వెళ్ళట్లా బ్లూ షర్ట్ వాళ్ళే ఓ బ్లూ షర్ట్ వాళ్ళే జరగండి ముందుకు వస్తారు మళ్ళీ శ్రీ వెంకటేశ గోవింద 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 మారి లైన్ మారి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద 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 ధర్మధ్వజ ప్రసాద్ అన్న ధర్మధ్వజ పైరోలు చేస్తారు రావాలి కదా श्री वासवी माई श्री वासवी माता की विद्या परमेश्वरी माई की
స్వామీజీ గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని పుచ్చుకొని సదవకాశం నాకు ఈ రోజు ఒక మంచి అవార్డు కూడా సదవకాశం స్వామీజీ నాకు ఏం కూడా తెలియదు. చాలా సంతోషం అనిపించింది. వెండి కిరీట బహుమతి అనేది నిజంగా చాలా చాలా ఆనందదాయకమైన విషయం. ఎందుకు ఇచ్చారంటే కరాటే కళ్యాణి మొండి, అందుకని ఆవిడకి ఇచ్చారు వెండి. మన రాఘవాచార్య స్వామి గారు ఎటువంటి ఆ భాష అలా ప్రయాస లేకుండా వచ్చేస్తుంది ఈ ఆశ. ఎందుకంటే ఆయన ఉంటుంది ధ్యాస. స్వామీజీని ఎప్పుడు పోటీ పడుతుంటారు. ఇక్కడ ఆయన చూసి మేము అందరం నేర్చుకున్నాం. వారి అడుగుజాడలో ఇక్కడ ఇద్దరు బ్రహ్మదేవ స్వరూపాలు ఇద్దరు నిలబడుతున్నారండి. ఒకరు క్షేత్రస్థాయిలో వెళ్ళి ఇప్పటికీ ఎప్పటికీ పనిచేస్తున్నారు. ఈ స్వామి గారు నువ్వు అర్ధరాత్రి ఫోన్ చేయమ్మా, ఫోన్ ఎత్తి ఏ సహాయం కావాలంటే ఎంత కష్టపడినా నేను చేస్తా. ఇప్పుడు అందరినీ వచ్చుకుంటే అందరూ ఫ్రీగానే మనం అందరం వెళ్ళిపోతాం. కానీ అతనికి ఎంత ఖర్చు ఉందనుకున్నా ఆలోచించాలి, అది ఆలోచించాం. కానీ మనం 30 అయినా సరే నేను ఉన్నానంటారు. కాబట్టి స్వామి ఇస్తారు ఇద్దరికి. ఈ స్వామికి అలాగే సొంత ఖర్చు పెట్టుకుని కూడా వెళ్ళిపోతుంటారు. గొర్రెలు పని పట్టుకు వస్తున్నారు. కాబట్టి మా గొర్రెల పాట తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం హర్యానా స్వరూపులు ఇద్దరు ఈ రోజు నాకు ఇంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞతగా మంచిగా చెప్పాలన్నారు. సమయం లేదు కాబట్టి ఇప్పుడు ఆవిష్కరణ చేసేటప్పుడు బాగున్నారు. నా అదృష్టంగా భావిస్తుంది. నా కూతురు నా భవిష్యత్తు అండి. ఇంత పెద్ద సభ ఎక్కడైనా చూడలేదు. ఇంత మంచి మహానుభావులు గట్టిగా స్వామి గారికి చప్పట్ల రూపంలో ధర్మలింగం ప్రసాద్ గారు, ఐందోజి ప్రసాద్ గారు, ధర్మలింగం ప్రసాద్ గారు, ఐందో శక్తి ప్రసాద్ గారు, ప్రసాద్ గారు వచ్చారు. మధుర భాషణం ఈ విగ్రహావిష్కరణ జై శ్రీ వీరభద్ర స్వామి భగవాన్ शंकर भगवान की ओम नमः शिवाय 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 దానిలో క్షేత్రపాలకులు నిర్వహిస్తారు. 20 లక్షలు ఖర్చు అయింది. ఇక ఆ క్షేత్రం ఇప్పుడు గట్టిగా 250 అడుగులు రాజగోపురం ఉంది కదా, ముడేశ్వరంలో 250 అడుగులు ఉంది కదా. ఇక్కడ పెద్ద బిల్డింగ్ ఎంత వస్తుంది? ఇక్కడ 60 ఫ్లోర్లు అంటే 600 కదా, 600 అడుగులు కదా. దానికి మించి రాజగోపురం కడతాం. ప్రపంచ అద్భుత రాజగోపురం రాబోతుంది. ఏరియా ఇంకా పరిశోధన చేస్తున్నాం. 50 ఎకరాలు కావద్దు. అందుకనే కదా క్షేత్రపాలన ఆరోగ్యం చేస్తాం. ఇక ఆయన చూడాలి మనం. నమ పార్వతీ పతయే అందరూ ఒకసారి గట్టిగా హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే నమ పార్వతీ పతయే హర హర నా 2 నిమిషాలు ఎక్కువసేపు మాట్లాడు. మనం వినాల్సింది ఏంటంటే ఇప్పుడు ఈ సమాజానికి బాగా తక్కువైపోయింది వీరరసం. ఇప్పుడు మన అందరి దగ్గర దండిగా ఉన్నది నేరసం.
అర్థమైందా? ఈ నీరస హృదయానికి కావాల్సింది వీరరసం. ఆ వీరత్వాన్ని, ఆ వీరరసాన్ని వీరభద్రుడు మనకి ప్రసాదించాలి. వీరభద్రుడు ఎప్పుడు వచ్చాడో మీకు తెలుసు, ఏ సందర్భంలో వచ్చాడో తెలుసు. సతీదేవి అవమానం జరిగి ఆవిడ శరీర త్యాగం చేసినప్పుడు రుద్రుడు కాల ప్రళయ రుద్రుడై ఆయన జంటని పీకి నేల కేసు కొడితే వచ్చి ఆయన చేసినటువంటి తాండవం, ఆ తర్వాత ఎవరు ఉద్భవించారో, ఎవరు నిర్జరించబడ్డారో మనకి తెలుసు. కాబట్టి ఇప్పుడు మన ధర్మానికి హాని జరుగుతుంది, ప్రతిరోజు అవమానం జరుగుతుంది. మన ర్యాలీలు అడ్డుకుంటున్నారు, మన దేవాలయాలు జరుగుతున్నారు, మన వాళ్ళు ఇల్లు చేస్తున్నారు, మన ధర్మం పట్ల అవహేళనగా మాట్లాడుతున్నారు, మన దేవాలయాలు పట్టుకెళ్ళిపోతున్నారు, అక్కర్లేని దరిద్రులకి వేల వేల కోట్లు దానాలు చేస్తున్నారు, మన ప్రజల ట్యాక్సులు డబ్బులు. కాబట్టి ఇప్పుడు ప్రతి హిందువు వీరభద్రుడై నాట్యం చెయ్యాలా వద్దా? చెయ్యాలంటే ఆయన అనుగ్రహం కావాలా వద్దా? జై వీరభద్ర స్వామికి, జై వీరభద్ర స్వామికి. గుర్తుపెట్టుకోండి, మన దగ్గర కేవలం శారీరక బలం ఉంటే సరిపోదండి, మానసికంగా కూడా మనం దృఢంగా ఉండాలి, మేధో సంపద ఉండాలి. ఈ మేధస్సుతో పాటు శారీరక బలంతో పాటు ధనం కూడా ఉండాలి. కాబట్టి మనం 6 రకాల బలాలు ఉంటేనే మన ధర్మాన్ని నిలబెట్టుకోగలుగుతాం. మనకి తెలియట్లేదు, బాగానే ఉన్నాం కదా అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పేరుతుంది. ఎందుకంటే వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన ధర్మనాశనం కోసం, మనం నిలబెట్టుకోవడానికి కష్టపడలేదు. కాబట్టి ఇలాంటి కార్యక్రమం ఎలా జరిగింది, బాగా జరిగింది, కానీ ఇంకా 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 బాగా అద్భుతంగా దివ్యంగా జరగాలి. వారు ఎంత కష్టపడ్డారు శివస్వామి గారు, మనస్సు పెట్టారు, మనీ పెట్టారు, మేధస్సు పెట్టారు, జనాన్ని పెట్టారు, ధనాన్ని పెట్టారు. ఇంత ఘనంగా ఎక్కడైనా స్టేజ్ ఉంటుందా? ఇది చిన్న విషయం కాదు, సన్న విషయం కాదు. నేను మాట్లాడేది ఉన్న విషయం. వారికి ఎంతో తపన ఉంది, వారి తపశక్తి ఉంది, అందువల్ల ఇదంతా జరుగుతుంది. అదే కేవలం వారు నేను ఇంకొకరు చేస్తే సరిపోదు. మన ధర్మం రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేయాలి, ధర్మం కోసం సమయం ఇవ్వాలి, సత్సంగాలు నిర్వహించాలి, దేవాలయాల కేంద్రంగా మనం పని చేయాలి. మన ఇంటి దగ్గర ఏ దేవాలయం ఉంటుందో ఆ దేవాలయం దగ్గరికి మనం పోవాలి. వారానికి ఒక రోజు వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. 24 గంటలు ఈగో ఈగో ఈశ్వరాన్ని గడపండి. సమయం ఇవ్వండి, వచ్చే తరం కోసం సమయం ఇవ్వండి. పోతే మరోసారి మనని రక్షించడానికి ఏ శివాజీ సంభాజీ రాడండి. అందుకని మన పిల్లలనే మనం అల్లులా తయారు చేయాలి. అంతేగాని మా ఇంట్లో అల్లు అర్జున్ పుట్టాలి, పక్కింట్లో అల్లు సీతారామరాజు పుట్టాలి అనకండి. అర్థమైందా? ఊరికే పద్దిదానికి పిల్లలు అంటుంటారు, తగ్గేదే లేదు. కాదు, తగ్గుతున్నారు. హిందువులు తగ్గిపోయారు, ప్రసంగం తగ్గుతుంది, పౌరుషం తగ్గింది, సంతానోత్పత్తి తగ్గింది, సోయి తగ్గింది. కాబట్టి తగ్గేదే లేదు అంటాం, కానీ తగ్గాం మనం. కాబట్టి మనం మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా? మాట్లాడవలసిన సమయం వచ్చిందా లేదా? మాట్లాడవలసిన అవసరం ఉందా లేదా? అందువల్ల మనం బలం సంపాదించాలా వద్దా? మనం ప్రశ్నించాలా వద్దా? బలపడాలా వద్దా? అందరూ ఒక్కసారి పిడికిలు మిగించండి. ఎవరి బలాలు పొందాలని వీరభద్ర స్వామిని వేడుకుంటూ ముగిద్దాం. అందరూ చెప్పండి. శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక, సామాజిక, రాజకీయ ఒక హిందువుగా ఈ 6 బలములు సదా ముందుటకై సర్వదా శతదా సహస్రదా నేను ప్రయత్నించదను. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ జై. వీరభద్ర స్వామికి స్వామీజీకి పార్వతీ ధన్యవాదాలు. అద్భుతం. స్వామీజీ ఆధ్వర్యంలో 50 ఎకరాల్లో అద్భుతమైనటువంటి మణిద్వీప వర్ణన మనం చదువుతుంటాం. అది కళ్ళకి సాక్షాత్కరింపజేయడానికి ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడా లేదు. స్వామీజీ యొక్క తపశక్తితో, భక్తుల యొక్క సహకారంతో అది దివ్యంగా, భవ్యంగా అది నిర్మించబోతుంది. అది నిర్మించబడడానికి ముందుగా వీరభద్రుడు వచ్చాడు. స్వామీజీ ఎంతకు వచ్చింది?
ఎన్ని లక్షలు? 7 లక్షలు. 27 లక్షలు. 9 9. శివస్వామీజీకి ఉంది బ్రెయిన్, టోటల్ 9. ఇక పైన ఉండకూడదు పెయిన్, మనకు ఉండాలి ఓన్లీ గెయిన్. దానికి మీరు కూడా వాడిన బ్రెయిన్. భారత్ మాతాకి లేటెస్ట్ గా వచ్చారండి మాజీ బీసీ కమిషన్ చైర్మన్ శ్రీ వక్తవరం కృష్ణమోహన్ గారు. వారు అద్భుతమైన వక్త. వారు ఇప్పుడు మనందరి గురించి స్వామీజీ ఇంత అద్భుతమైన కార్యక్రమం తలపెట్టినందుకు వారి గురించి కూడా మధుర వచ్చిన ఇక్కడ నిమిషాలు అలా అంటాం సార్. మీరు 2 నిమిషాలు అలాగే తీసుకుంటారు. జరగండి.